డీటెయిల్ చూస్తే నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, దాదాపు మనకు సుప్రీంకోర్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBE నీట్ పీజీ 2025 పరీక్షను ఆగస్టు 3వ తేదీన ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలి అంటూ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దాదాపు మనకు మే 30న కోర్టు NBA పరీక్షను, ఏదైతే మెడికల్ సంబంధించినటువంటి నీట్ పీజీ పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహించాలి అంటూ కూడా గత అంటే మే 30వ తేదీన కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో జూన్ 3వ తేదీన నిర్వహించాలనేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఏదైతే చాలా తక్కువ సమయం ఉంది, ఆ తక్కువ సమయంలో కూడా విద్యార్థులకు నిర్వహించాలి అంటే చాలా కష్టం అనేది మరొకసారి NBA కోరగా ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు దాదాపు మనకు ఆగస్టు 3వ తేదీన సింగిల్ షిఫ్ట్ లో నీట్ పీజీకి సంబంధించినటువంటి పరీక్షను నిర్వహించాలి. దాదాపు ఈ విధంగా నిర్వహించడం వల్ల ఏదైతే విద్యార్థులకు కానీ దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో కూడా వెళ్ళడానికి కానీ అనుమతి, అంటే వెళ్లి రాయడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా పరీక్ష రాయడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు సెంటర్లు ఏదైతే మనకు 3వ తేదీన అంటే ఆగస్టు 3వ తేదీన మనకు జూన్ అంటే ఇక్కడ మనకు మొట్టమొదట మనకు 30వ తేదీన నిర్వహించిన దాంట్లో మొట్టమొదట జూన్ లో నిర్వహించాలనేసి 15వ తేదీన నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దాని తర్వాత మనకు ఆగస్టు 3వ తేదీన ఒకేసారి నిర్వహించాలన్న దాంతో దాదాపు 450 సెంటర్లు మొట్టమొదట ఉన్నాయి. అయితే 450 సెంటర్ల నుంచి 900 సెంటర్ల వరకు కూడా వాటిని సంఖ్య పెంచి ఒకేసారి నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలనేసి ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏదైతే మనకు నీట్ పీజీకి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా అంటే ఎగ్జామ్ డేట్ ఏమవుతుంది, అదే రోజు ఉంటుందా లేకపోతే ముందు పోస్ట్ పోన్ అవుతుందా అన్నటువంటి ఏదైతే టెన్షన్ వాతావరణంతో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారు. వారికి చదువుకోవడానికి మరింత కొంత సమయం అనేది రావడంతో కూడా విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ విధంగా దాదాపు మనకు సెంటర్లను పెంచడము, తర్వాత ఒకేసారి కూడా ఎగ్జామ్ ని నిర్వహించడం అనేది కూడా విద్యార్థులకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. మాకు అంటే చదువుకోవడానికి కూడా కొంత వీలు సమయం ఉంది కాబట్టి ఇంకా మరింత ప్రిపరేషన్స్ ఉంటుంది అన్న దానికి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మనకు ఆగస్టు 3వ తేదీన సింగిల్ షిఫ్ట్ లోనే నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులతో విద్యార్థులు ఏదైతే మెడికల్ కి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చందు. రైట్ కళా, థ్యాంక్ యూ.